పాపం పెద్ద మనిషి కంటతడి పెట్టిండు. జూబిలీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కనుమూత. గోపీనాథ్ మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మంత్రులు కిషన్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్తో పాటు ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలకు ఏర్పాటు చేసింది. సీనియర్ నేత జూబిలీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్థివ దేహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. హైదరాబాద్ మాదాపూర్లోని ఎమ్మెల్యే నివాసానికి చేరుకొని శ్రద్ధాంజలి ఘటించారు. మాగంటి గోపీనాథ్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం గోపీనాథ్ భార్య, పిల్లలను ఓదార్చారు, వారికి ధైర్యం చెప్పారు. గోపీనాథ్ కుమారుడు వాత్సల్యనాథ్ను దగ్గరకు తీసుకొని ఓదార్చారు. కష్టకాలంలో వారికి పార్టీగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మాగంటి గోపీనాథ్ పార్థివ దేహాన్ని చూసి కేసీఆర్ ఉద్వేగానికి గురయ్యారు. మాగంటి కుమారుడిని పట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీలు కేఆర్ సురేష్ రెడ్డి, దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, కాలేరు వెంకటేష్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఇక వాళ్ళు మొత్తానికి బీఆర్ఎస్ లీడర్లు ఇక మరి గిట్లా ఓలంకంగా మొగలు మరి మాగంటి గోపీనాథ్ మరి ఈ రకంగా పాడబెట్టి మోసుకుపోతున్న మరి మనం దృశ్యాలు చూస్తున్నాము. మొత్తానికైతే ఎమ్మెల్యే జూబిలీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇక లేకపాయే మన మధ్యన అనేది మాత్రం కొద్దిగా అంత పెద్ద మనిషి కూడా బాధ అనిపించినట్టుంది. పాపం ఇగో ఏడుస్తుండు కేసీరావయ్య, కంటతడి పెట్టి పాపం గుడ్ల నిండా నీళ్ళు తెచ్చుకొని ఏడుస్తుండు, జీర్ణించుకోలేకపోతుండు. ఇంతలనే ఇట్లయిపోయా అని పాపం ఇక గా మధ్యనే కంటోన్మెంట్ ఎమ్మెల్యే కూడా ఇదైపోయాయి. ఇక ఆ తర్వాత ఇట్లా ఇదైపోయా అనేది కూడా పాపం పెద్ద మనిషి బాధపడుతుండు, రంది పడుతుండు.